కనపడుతుందమ్మా? Yes, sir, correct. కనిపిస్తుంది. Last class we discuss, okay, in operator last, okay. Next, select distinct, okay, distinct, okay, distinct, name from employee, okay, different names, right? Here I am thrice came, that's why only once displayed, okay. And even if you want to show salary also or phone number also, only 3, because 3 are the duplicates. Okay. Only originals will be listed. Okay. That means only different values will be distinct. Take this. Last. Sir, ఇదేనా సార్ స్టార్టింగ్ ఇంతకు ముందుగా? Starting it. SQL నుంచి వస్తుంది. So, table వేసుకోండి, దాని తర్వాత distinct operator రాసుకోండి. అయిపోయిందమ్మా? Next. Select start from, okay, EXP, where name like operator, like start with the yes, okay, only start letter S will be displayed. No, sorry, S slash, only start with the S letter and the second letter. First letter is second letter I am giving, okay. So A. Okay, second letter A, whatever we have second letter A will be displayed. Second letter A one మొత్తం వస్తుంది. First
Okay. Like objects. Like object. Patterns. Next, like operator, like operator, okay? Select star from employee, vary name, like S percentile. Okay, అంటే ఇది వచ్చేస్తుంది. Difference రాసుకో. నెక్స్ట్ లైక్ ఆపరేటర్ సెకండ్ లెటర్ ఏ ఉందంటే ఫస్ట్ లెటర్ ఏం పెట్టాలి మనము అండర్ స్కోర్. థర్డ్ లెటర్ ఆర్ ఇచ్చి అంటే ఫస్ట్ సెకండ్ అండర్ స్కోర్ పెట్టాలి. ఓకే, సో థర్డ్ లెటర్ ఆర్ ఉంది మొత్తం వస్తుంది. అర్థమైందమ్మా రమ్య? లేరా? సార్ నేను ఒకసారి పాత నోట్స్ రిఫర్ చేసుకున్న తర్వాత వింటా సార్, నాకు అది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. And మీరు ఒకసారి మొత్తం చూసుకోండి అంటే అప్పుడు మీకు క్లారిటీ అర్థమైంది. ఓకేనా? ఈరోజు క్లాస్ వినండి మామూలుగా. ఓకే, అసలు క్లాస్ స్టార్టింగ్ అంటే లాస్ట్ క్లాస్ నోట్స్ కూడా చూడలేదు కదా, సో అందుకే కన్ఫ్యూజ్ అయిపోయింది. చాలా 8 క్లాసెస్ చూస్తా ఒకసారి ఆ వీడియో పెట్టాను. మీకు టైం దొరికినప్పుడు జస్ట్ ఫోన్ చూస్తా. సరేనా? చూడండి. ఓకే. ఓకే. అయిపోయిందమ్మా? నెక్స్ట్ నాట్ లైక్ ఆపరేటర్. నాట్ లైక్ అంటే ఎస్తో స్టార్ట్ కానీ మొత్తం వచ్చేస్తుంది. నాట్ లైక్ ఓకే, ఏతో స్టార్ట్ కానీ మొత్తం వచ్చేస్తుంది. ఏ తాడు ఆర్తో కాదు. సో నాట్ లైక్ ఇవ్వలేదు లాస్ట్.
అయిపోయిందమ్మా, క్లియరా? నెక్స్ట్ యూనియన్ ఆపరేషన్స్. యూనియన్ ఆపరేషన్. ఓకే, యూనియన్ దాని ఫస్ట్ మనం 2 టేబుల్స్ క్రియేట్ చేయాలి. 2 టేబుల్స్ కూడా సేమ్ ఫీల్డ్స్ ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం యూనియన్. యూనియన్ ఆర్ యూనియన్ ఆర్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ సమ్ 121 అనుకుంది. అలా ఎంప్లాయీ 122 ఉంటే 2 టేబుల్స్ హ్యావింగ్ ద సేమ్ ఫీల్డ్స్. చూడండి, ఈ నెంబర్ ఉంటే ఈ నెంబర్ కూడా సేమ్, కింద కూడా ఈ నెంబర్ అండ్ ఈ నెంబర్, దెన్ ఓన్లీ వీ కెన్ డూ ద యూనియన్. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూనియన్, స్టార్ ఫ్రమ్ EMP 121 యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 122. ఇది అదేనమ్మా, ఇది స్టోరీ. ఇప్పుడు దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి? 2 టేబుల్స్ ఉండాలి. సార్ ఒకవేళ క్రియేట్ చెప్పమ్మా. టేబుల్ లో ఎక్కువ ఫీల్డ్స్ కుదరదు. సేమ్ ఫీల్డ్స్ యూనియన్ అంటే రూల్ అది అంతే. Same సేమ్ క్రియేట్ టేబుల్ EMP 121 ఈ నంబర్ 10 ఈ నేమ్ char 10. Okay, one table is created. Another table created. Insert into EMP 121 values of e number. Okay. Duplicate it. Okay, now second table 122. Duplicates. ఇప్పుడు చూడండి, ఈ 2 టేబుల్ మనకు కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 121 122. ఓకే, అరే పక్కన టేబుల్. ఓకే అయితే ఇప్పుడు చూడండి యూనియన్. డూప్లికేట్స్ ఎలా చేద్దాం యూనియన్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 121 యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 122. రైట్, అంతే కదా. 7 వచ్చాయి. మామూలుగా ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్? మనకి ఎన్ని ఉన్నాయి మొత్తము? పైన 5, కింద 4, 9 ఉన్నాయి. కానీ మనకి ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. ఎందుకని? ఓకే, డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. రాసుకోండి ఫస్ట్ ఇది రాసుకోండి, థియరీ కూడా రాసుకోండి. ఇది యూనియన్ ఆర్ యూనియన్ we have required 2 tables with same fields. Okay, so for example employee 1, okay, employee 2 and union are. Write in this.